హలో గాయ్స్, ఈ నిమ్మకాయల రసంతో ఒక మంచి పచ్చడి చేసుకుందాం. చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే నిమ్మకాయల్ని తడి లేకుండా జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకుని, ఇంకో బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఇంకా ఎండుమిరపకాయలు తొడిమలు తీసేసి ఇలాగ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే బాండీలో కొంచెం మెంతులు, ఆవాలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇంకా అందులో ఆ మిరపకాయలతో పాటు కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసి, మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకుంటూ, ఇంకా నిమ్మ రసాన్ని కూడా దాంట్లో వేసుకుంటూ మిక్సీ వేయాలి. ఉప్పు కారం అనేది మన నిమ్మకాయ రసము కారం అది చూసుకుంటూ వేసుకోవడమే. ఉప్పు కూడా ఇంకా దీనికి ఇలా వచ్చేస్తుంది కదా, దీనికి పోపు పెట్టుకోవడానికి ఒక బాండి తీసుకుని ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఆవాలు వేసుకోవాలి. అందులోనే ఇంగువ కూడా వేసుకోవాలి. కొంచెం ఇది నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే బూజు పడుతుంది. ఇంకా పికిల్ అయితే ఆయిల్ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. అదిగోండి పికిల్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇది ఉప్మాలోకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇడ్లీ, దోశ, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. పికిల్ బాగా చల్లారిన తర్వాతే బాక్స్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ పికిల్ చేసిన తర్వాత ఆ బాండీలో కొంచెం రైస్ కలుపుకొని తింటుంటే ఎంత ఎమ్మిగా ఉంటుందో కదా. నేనైతే అదే చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బై బాయ్.